తెప్పించుకోండి. కళా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. లాస్ట్ ఇయర్ మిస్ నెల్లూరు, సత్యభామ నెల్లూరు, మిస్టర్ మిసెస్ నెల్లూరు అనేక కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా కారణం ఏంటంటే అనేక సిటీలో పరిమితమైన కార్యక్రమాల్ని నెల్లూరు తీసుకురావాలి, నెల్లూరులో ఏది తక్కువ కావాలని ఉద్దేశంతో మేము ఈ మిస్ నెల్లూరు ప్రోగ్రామ్స్ని మేము ప్రోత్సహిస్తున్నాము. దాంట్లో 2023లో నేను సెలెక్ట్ చేసిన మిస్ నెల్లూరు అమ్మాయిలు సినిమా రంగం పోవటం, నెల్లూరులో ఒక సెలబ్రిటీగా తయారు. ఈరోజు మల్బార్ గోల్డ్ కానీ అనేక హీరో హోండా షోరూమ్ కానీ వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీ పిలవటము, ఒక సన్మానించడము, సినిమా రంగంలో ఆఫర్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషం ఉంది. కారణం కూడా ఏంటంటే ఈరోజు నెల్లూరులో 20 సినిమాలు చూదొస్తున్నాయి, హీరోయిన్స్ కొరతగా ఉంది. దానికి ఎక్కడో బాంబేలు తీసుకురాకుండా మన వాళ్ళనే, మన తెలుగు వాళ్ళనే యూస్లో నటింపజేయాలని ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తూ 2020లో సక్సెస్ చేశాము. 2024లో నటరాజ్ ఈవెంట్ తరఫున మిస్సింగ్ చేశాము, అది కూడా బాగా సక్సెస్ అయింది. అలాగే సత్యభామ నెల్లూరు మన సునీరెడ్డి గారు ఎంత అనుభవం ఉంది, గ్లోసల్ ఫ్లూ ఈవెంట్ ఆర్గనైజరు, తాను అనేక కార్యక్రమాలు స్టార్ హోటల్లో చేస్తున్నాడు. వారికి శ్రీమతి నెల్లూరు కార్యక్రమం ఇవ్వని చెప్పి మనం చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని సరైన చెప్పేసి ఒక 2 months నుంచి దాన్ని చూసుకుంటూ ఇప్పుడు గ్రోమింగ్ 11, 12, 13 తేదీల్లో 9 ఆర్ట్స్ మన మాగూడు చేవట్లో దాంట్లో గ్రోమింగ్ జరుగుతుంది. అలాగే 14వ తారీఖు హైవేలో ఉన్న జిఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో విన్నర్స్ అలా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఫైనల్ ప్రోగ్రాము గ్రాండ్ ఫినాలే. దాంట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎప్పుడూ మహిళలు ఇంటిగా పరిమితం కాకుండా వాళ్ళలో కొంత మార్పు తీసుకోవాలి. నెల్లూరు నెరజాన అంటారు, ఆ విధంగా వాళ్ళందరూ చూసుకుంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడు కూడా 20 కళా సంఘాల కార్యక్రమాలు ప్రజలకి, మహిళలకి ప్రోత్సహించేదిగా తయారు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సునీల్ గారు చేసిన ప్రోగ్రాంకి మీరు సహకరించాలి, ప్రోత్సహించాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో మన రేణుప్రియ గారు, బద్రాస్ ప్రెసిడెంట్ హీరో గారు, అలాగే మా కళా సంఘాల కన్వీనర్స్ భాస్కర్ గారు, హరిబాబు గారు, అన్నారెడ్డి గారు, అలాగే మా డాక్టర్ గారు ఎస్ఎస్ ఆయుర్వేద్ వారు, అలాగే బిఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, మన మురళిరెడ్డి గారు జిఎంఆర్ రియల్ ఎస్టేటు, తను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కూడా ఈ కళారంగానికి ఎప్పుడు ప్రోత్సహిస్తూ మా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ప్రోత్సాహం మురళిరెడ్డి గారు రావడం జరిగింది. మీరందరి ఆధారంలో రేపు 14 జరిగే గ్రాండ్ ఫినాలే ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి సెలెక్ట్ చేయాలని కోరుకుంటాం. మేము చేసేది సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకారం అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలాగైనా సరే దీన్ని ఒక పొజిషన్కి తీసుకెళ్ళాలి, ఈ శ్రీమతి నెల్లూరు అనే ఈవెంట్ని ఒక పరిస్థితికి తీసుకురావాలని చెప్పి అందరి కోఆర్డినేషన్తో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అయితేనేమి, హరిబాబు సార్ అయితేనేమి, ప్లస్ మన భాస్కర్ సార్ అయితేనేమి, హరినాథ్ రెడ్డి గారు అయితేనేమి, అమీర్ జాన్ సార్ అయితేనేమి చాలా సహకరించారు. సో ఎట్టకేలకు ఇది ఫైనల్ 14th జరగబోతుంది. నెల్లూరు ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆల్మోస్ట్ ఒక 15 members కంటెస్టెంట్స్ మనకి ఇప్పుడు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. యాజ్ వెల్ మనకి 11th, 12th, 13th మనకి 9 ఆర్ట్ స్టూడియో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే ఒక స్టూడియోలో గ్రూమింగ్ క్లాసెస్ జరుగుతాయి. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. యాజ్ వెల్ ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేసిన
జిఎంఆర్ మురళీరెడ్డి గారు అయితేనేమి, నటరాజ్ గారు అయితేనేమి, హీరోయిన్ రేణుప్రియ గారు అయితేనేమి, అఖిల్ గారు అయితేనేమి, శ్రీనివాసన్ రెడ్డి గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.